ఇది కూడా పిల్లలకి మంచి అవకాశం, 5 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందన ప్రక్రియ. అవగాహన ప్రతిస్పందన సామర్థ్యంలో మూడిట్లలో పరిచిత పద్యం కూడా ఒకటే. పరిచితం అంటే మనకు పరిచయం అయిన పద్యం ఎక్కడుంటుంది? మన పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశాలలో పద్య పాఠాలలో చుక్క పద్యాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే అన్ని పద్యాలు పిల్లలు ఈ కాలంలో బట్టి పెట్టేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అది పెడితే మంచిదే. కానీ మనం కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలకు స్టార్ గుర్తు పెట్టడం జరిగింది. ఆ స్టార్ గుర్తు పద్యాల మీద దృష్టి నిలిపితే అవి కూడా వృత్త పద్యాలు. మనం ఈ 9-10 తరగతులకు ఎలాంటి పద్యాలు అడుగుతున్నామంటే చుక్క పద్యాలు, అందులో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేవం లాంటి వృత్త పద్యాలు మాత్రమే అడుగుతున్నాం. సీస పద్యాలకు కూడా శతక మధురిమలో చుక్క పద్యం చుక్క ఉన్నా కూడా దాన్ని మనం ఇందులో తీసుకోవడం లేదు. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పద్యం పూరించి భావం రాయండి అని అడుగుతున్నాం. రెండవది పద్యం ఇచ్చి దానికి ప్రతిపదార్థం రాయమంటున్నాం. ఇది రాసిన 5 మార్కులే, అది రాసిన 5 మార్కులే. అంటే ఇస్తే పద్యం పూరించండి అని 2 ఇస్తాం, పద్యం పూరించి భావం రాయండి అని 2 ఇస్తాం. లేదా 2 పద్యాలు ఇచ్చి రెండింటికి ఏదన్నా ఒకదానికి ప్రతిపదార్థాన్ని రాయమని అడుగుతాం. అయితే ఇది అడుగుతాం, లేదా అది అడుగుతాం. ఇప్పుడు మరి చదవడం రాయడం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు పద్యాలని, కఠినంగా ఉన్నటువంటి పద్యాలని ఎలా బట్టి పెడతారు, ఎట్లా దానికి ప్రతిపదార్థాన్ని రాయగలుగుతారు అని అనిపించవచ్చు. కానీ కొంత దృష్టి పెడితే మన ఉపాధ్యాయ మిత్రులు కానీ విద్యార్థులు కానీ కొంత దృష్టి పెడితే ఈ పద్యాన్ని పూరించడం కూడా చాలా తేలికే. ఎందుకంటే గొడ్ల కాపరిగూడ గొంతెత్తి కోయిల ఈ పద్యమాలాపించు హృదయ భాష అని జొన్నమిత్తుల వారు ఏదో సందర్భంలో అంటారు. అంటే పద్యం చదువురాని వ్యక్తులు కూడా అలవోకగా పెద్ద పెద్ద సీస పద్యాలను, శేషప్ప కవి శతకం లాంటి పద్యాలని అలవోకగా పాడినటువంటి సాంప్రదాయం, సంస్కృతి మన తెలుగు భాషకు ఉన్నది. కాబట్టి పిల్లలు ఇంకా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి పద్యాన్ని బట్టి పెట్టడం తేలికే.